హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము పిల్లలతో కలిసి బయటకైతే వచ్చేసామండి. పిల్లలతో కలిసి బయటికొచ్చి మేము చాలా డేస్ అయితే అయిపోతుంది. అసలు వాళ్ళకి కనీసం బయటికి తీసుకెళ్ళడం కూడా చాలా రోజులు అయిందనే చెప్పుకోవచ్చు. ఒక 2 మంత్స్ పైనే అవుతుంది. సరే వాళ్ళు అడగరుగా కావాలని అని చెప్పేసి నేనైతే బయటికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఇచ్చేసాననమాట. నేనైతే ఇంకా ఆకుకూరలు ఇంకా రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళొచ్చాను. ఆకుకూరలు తీసుకున్నాను రిలయన్స్ మార్ట్లోనే. ఇక్కడ అసలు మెయిన్ అయితే పాప చెప్పుల కోసమని వెళ్ళానండి. తన చెప్పులు తెగిపోయినాయి. చెప్పుల కోసమని రిలయన్స్ మార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు కూడా వేసుకొచ్చేసాను. నాకైతే బిల్లు 800 అయిందండి. ఈ 4 వస్తువులకి 800 ఎందుకు అయింది అనుకుంటున్నారా? కానీ ఏం చేస్తాం, ఈ రిలయన్స్ మార్ట్ అంటేనే అవి ఇవి లేనిపోయినాయి అని తెచ్చుకుంటాం అనమాట. ఇంకా పిల్లలకి టిఫిన్ ఐటమ్స్ చేయడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అటు ఇడ్లీ వేయాలంటే అని చెప్పేసి నేను కొంచెం టిఫిన్ ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. నూడిల్స్ ఉంటే పిల్లలు బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ చేస్తే 2 రోల్స్ చేస్తే తినేసి వెళ్ళిపోతారు. అందువల్ల నూడిల్స్ కూడా నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. అన్హెల్దీనే, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి పెడతానండి. మరీ తినకుండా ఉండలేం కదా. ఇంకా ఈ శారీ వచ్చేసి శారీకి లైనింగ్ తీసుకున్నానండి. పిల్లలకి డ్రెస్ కుట్టాలని ఉద్దేశంతో శారీకి లైనింగ్ కూడా తెచ్చేసేసాను. మళ్ళీ బయటకు వెళ్ళడం కుదరదు కదా. మా పాప స్కెచెస్ కోసం అయితే తన పాకెట్ మనీ తెచ్చుకొని కొనుక్కుందనమాట. స్కెచెస్ అక్కడ 30 రూపీస్ పడింది స్కెచెస్ ప్యాకెట్ ఒకటి. ఇంకా మేము వచ్చేసరికి అత్తయ్య అమ్మ అయితే డిన్నర్ చేసేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత మేము కూడా చేయాలి. అప్పటికే 9:30 దాటిపోయింది. ఇంక అందుకని మేమే ఫోన్ చేసి తినేసేయండి అని చెప్పేసాము. అందువల్ల మేము వచ్చేసరికి తింటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. ఇంక అందరం అయితే టీవీ కూడా లేదండి, జస్ట్ ప్రశాంతంగా అందరం అయితే సరదాగా కబుర్లు చెప్పుకున్నాం అనమాట. సరదాగా మాట్లాడుకున్నాము. ఇంకా నైట్ వ్లాగ్ అయితే దాంతో ఎండ్ చేసేసానండి. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసుకొని మాప్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇల్లు పనులన్నీ అంటే వంట అయితే అత్తయ్య చేస్తారు. ఇంకా పిల్లలకు కూడా బాక్స్ పెట్టేసి పిల్లల్ని పంపించేసాను స్కూల్కి. అంట్లయితే అమ్మ తోమేసింది. ఇంకా నాకు ఇల్లు పని పడింది అనమాట. ఇల్లు చేసుకొని ఇంకా నేనైతే మాప్ పెట్టేసుకుంటే ఇంకా పని అంతా అయిపోయినట్టే. ఈరోజు అయితే నేను చెప్పాను కదా నైట్ శారీ తెచ్చాను లైనింగ్ అని. లైనింగ్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఆ శారీ ఆ లైనింగ్ కట్ చేసుకోవాలి డ్రెస్ని. ఇంకా పనులన్నీ పూర్తి చేసుకుంటే కొంచెం ఖాళీ దొరికితే అది స్టిచ్ చేయాలన్నమాట. ఈరోజు స్టిచ్ చేయడం అయ్యిద్దో లేదో కన్ఫర్మ్గా అయితే చెప్పలేను. ఒకవేళ స్టిచ్ చేస్తే డ్రెస్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇక్కడైతే మాప్ పెట్టేయటం అయితే కొంచెం కంప్లీట్ అయింది. 2 బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేశాను. మాప్ కూడా అయిపోయింది. మొత్తం మాప్ పెట్టేసిన తర్వాత ఇల్లు అయితే నీట్గా ఫ్రెష్గా అయితే ఉంది. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. అవి కూడా ఆరినాయి, తీసి దండాల మీద వేసేసాను. ఇంక ఇక్కడైతే భలే సమస్యగా ఉందండి వాషింగ్ మిషన్ది అయితే. వాషింగ్ మిషన్ వాటర్ మొత్తం అంటే ఉతికి వాటర్ డ్రైన్ చేసేటప్పుడు వాటర్ వదిలేస్తుంది కదా, 2 టైమ్స్ వాటర్ వదిలేసినప్పుడల్లా ఇక వాటర్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ డ్రైన్ అవుతాయండి. ఇక్కడ దాకా రావాల్సిందే, అంటే మెయిన్ గుమ్మంలో నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇది ఒక 2 మన్నా ఏదో ఒకటి బిగించుకోవాలి. ఇదైతే భలే ఇబ్బందిగా ఉంది మాకైతే. ఇంకా వీళ్ళిద్దరైతే చిరొక ఫోన్ పట్టుకొని ఉన్నారు. వీళ్ళు రెస్ట్ అనమాట. మంచం లూజ్గా ఉంటే అది లాగి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నేనైతే కటింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయాను. శారీని కన్వర్ట్ చేయాలి లాంగ్ ఫ్రాక్ కిందని చెప్పాను కదా, అది కట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో రేపు వీడియోలో షేర్ చేసుకుంటానండి. కటింగ్ అంటే స్టిచ్చింగ్ చేయలేదు కానీ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఈ రోజుకి. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. దీంట్లో నేను ఈ క్లాత్ ఎంత తీసుకున్నాను ఏంటి మెజర్మెంట్స్ అనేది స్టిచ్చింగ్ ఛానల్లో పెడతానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.